ఒక అడవిలో క్రూరమైన సింహం జంతువులను విచ్చలవిడిగా చంపుతుంటే తెలివైన కుందేలు ఒక ఉపాయంతో బావిలో తన ప్రతిబింబాన్ని చూపించి సింహాన్ని చంపుతుంది. ఈ పంచతంత్ర కథ బలవంతునిపై తెలివితేటలు ఎలా విజయం సాధిస్తాయో తెలియజేస్తుంది. ఈ కఠినమైన సింహం నుండి జంతువులను రక్షించడానికి కుందేలు తన ప్రాణాలను పణంగా పెట్టింది. కథాంశం: సమస్య: అడవిలోని సింహం రోజుకు చాలా జంతువులను చంపుతుండటంతో జంతువులన్నీ కలిసి రోజుకో జంతువును సింహం ఆహారంగా పంపుతామని ఒప్పందం చేసుకుంటాయి. కుందేలు తెలివి: ఒకరోజు కుందేలు వంతు వస్తుంది. అది కావాలని ఆలస్యంగా వెళ్తూ దారిలో మరో సింహం తనను అడ్డుకుందని, అది ఈ అడవికి రాజునని చెబుతోందని సింహాన్ని నమ్మిస్తుంది. సింహం అంతం: కోపంతో ఉన్న సింహం మరో సింహాన్ని చంపడానికి వెళ్ళగా తెలివైన కుందేలు దాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్తుంది. బావిలో తన ప్రతిబింబాన్ని చూసి అదే వేరే సింహం అనుకుని కోపంతో బావిలోకి దూకి సింహం చనిపోతుంది. నీతి: బలమైన శత్రువును తెలివితో జయించవచ్చు, బుద్ధిర్యస్య బలం తస్య. ఈ కథ ద్వారా ప్రాణాపాయ స్థితిలో కూడా భయపడకుండా తెలివితో ఎలా పరిష్కారం వెతుక్కోవాలో నేర్చుకోవచ్చు. మీరు ఇలాంటి మరిన్ని పంచతంత్ర కథలు, తాబేలు, కుందేలు, కాకి, పాము వినాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.